కనాను దేశంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కరువు. యాకోబు కుటుంబానికే ఆహారం దొరకటమే కష్టమైపోయింది. అవును, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ అప్పుడే ఐగుప్తులో ధాన్యం దొరుకుతోందని వార్త వచ్చింది. అది కొంచెం ఆశలాంటిది. నిజమే. అలాంటి టైంలో యాకోబు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కుమారులను ఐగుప్తుకు పంపాలని, ధాన్యం కొనడానికి. కాని అందరినీ కాదు. అదే అక్కడ ముఖ్యం. అవును. ఆదికాండము 42వ అధ్యాయంలో మనం చూసే ఈ కథ ఊర్కే ఆహారం కోసం వెళ్లడం కాదు. చాలా ఏళ్ల తర్వాత, అంటే విడిపోయిన ఆ సోదరుల మధ్య జరిగే సంఘటనలన్నమాట. చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. కరెక్ట్. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు. గతం, ఆ గుర్తింపులు, కుటుంబంలో ఉండే ఆ చిక్కుముడులు అన్నీ బయటపడతాయి. మరి ఈ కథనంలోని ఆ భావోద్వేగాలు, ఆ సంఘర్షణలు ఒకసారి లోతుగా చూద్దాం. తప్పకుండా. వాళ్ళ ప్రయాణం, ఐగుప్తులో వాళ్ళు ఎదుర్కొన్న ఆ పరిస్థితులు, ముఖ్యంగా వాళ్ళ మానసిక సంఘర్షణ విశ్లేషిద్దాం. సరి. ముందుగా యాకోబు 10 మంది కుమారులను పంపించాడు కదా ఐగుప్తుకు. అవును. ధాన్యం కొనడానికి. మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుంటే ఎలా? వెళ్ళండి, ధాన్యం తీసుకురండి, బ్రతకాలి కదా అని కాస్త గట్టిగానే చెప్పాడు. 10 మంది వెళ్లారు. కాని ఆ చిన్న కుమారుడంటే బెన్యామీన్ను మాత్రం ఆపేశాడు. యోసేపుకి సొంత తమ్ముడు. అవును. ఎందుకంటే యాకోబుకి భయం, మార్గంలో అతనికి ఏ హాని తగులునో అని. ఆ భయం వెనుక పెద్ద కారణముంది గదా. యోసేపు విషయంలో జరిగిందే అది యాకోబుని ఎంతగా మార్చేసిందో చూడండి. నిజమే. ఆ బాధ ఇంకా పోలేదన్నమాట. బెన్యామీను విషయంలో అందుకే అంత జాగ్రత్త. రాహేల కుమారులంటే యాకోబుకి ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రేమ. అదే ప్రేమ ఇప్పుడు భయంగా మారింది. గతం తాలూకు గాయమది. సరే, ఈ 10 మంది సోదరులు బయల్దేరి ఐగుప్తుకు చేరుకున్నారు. చాలా మంది వెళ్తున్నారప్పుడు ధాన్యం కోసం. అవును, వాళ్ళు కూడా అందరితో పాటు వెళ్లారు. అక్కడ ఆ ధాన్యమమ్మే అధికారి ఎవరు? వాళ్లకే తెలీదు. ఆశ్చర్యమేంటంటే ఆ అధికారి ఎవరో కాదు, వాళ్ళ సొంత సోదరుడు యోసేపు. వాళ్ళెప్పుడో అమ్మేసిన యోసీపేనా? నమ్మశక్యంగా లేదు. అవును, విధి అంటే ఇదేనేమో. ప్రాణాలు కాపాడుకోడానికి ఎవరి దగ్గరకొచ్చారో చూడండి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు. ఏమాత్రం లేదు. బహుశా ఇన్నేళ్లలో రూపం మారిపోయిందేమో. హోదా, ఆ బట్టలు అన్నీ వేరు కదా. కాని యోసేపు యోసేపు వాళ్ళని వెంటనే గుర్తుపట్టాడు చూడగానే. అయినా ఏం మాట్లాడలేదు. అంటే తను ఎవరో చెప్పలేదు. చెప్పలేదు. పైగా అపరిచితుడిలా చాలా కఠినంగా మాట్లాడాడు. ఎక్కడ్నించొచ్చారు అని గంభీరంగా అడిగాడు. వాళ్లేమో భయపడుతూ కనాను దేశం నుంచి ఆహారం కొనడానికొచ్చామయ్యా అని చెప్పారు. కాని యోసేపు ఊరుకోలేదు. వాళ్లమీద ఒక నింద వేశాడు. అదేంటి? మీరు వేగులవారు, ఈ దేశ రహస్యాలు తెలుసుకోవడానికొచ్చారు అని. అయ్యో, అసలు ఊహించని మాటది. వాళ్ళు నిశ్చేష్టులైపోయి ఉంటారు. మరి యోసేపు ఎందుకిలా చేశాడు అంటే, వాళ్ళని చూశాక అతనికి తన పాత కలలు గుర్తొచ్చాయట. ఆ అవును కదా, తన పంద్రాలు నక్షత్రాలు నమస్కరించిన కలలు. ఇప్పుడు వాళ్ళు నిజంగానే తన ముందు సాష్టాంగపడి ఉన్నారు. సో బహుశా యోసేపు ఆలోచించుంటాడు, వీళ్లలో ఏమైనా మార్పొచ్చిందా, పశ్చాత్తాపముందా అని. అందుకే ఈ పరీక్షన్మాట. అవును, వాళ్ళ నిజాయితీని తెలుసుకోవడానికి ఒక నాటకం ఆడుతున్నాడు ఏమో. ఆ ఆరోపణతో వాళ్ళింకా భయపడిపోయారు. లేదు ప్రభువా, మేము వేగులవారం కాదు, మేమంతా ఒకే తండ్రి పిల్లలం, యథార్థవంతులం అని మళ్ళీ మళ్ళీ చెప్పారు. తమ కుటుంబం గురించి కూడా చెప్పారు. మేము 12 మంది అన్నదమ్ములం, ఒక్కడు లేడు, చిన్నవాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు అని. అంటే యోసేపు, బెన్యామీను గురించి. వాళ్ళు చెప్పింది నిజమే అయినా యోసేపు నమ్మినట్టు లేడు. నమ్మలేదు. ఇంకో షరతు పెట్టాడు. మీరు నిజాయితీపరులో కాదో తెలియాలంటే మీ చిన్న తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకురావాలి. బెన్యామీనునా? యాకోబు అసలు ఒప్పుకోడు కదా. అదే సమస్య. అప్పటివరకు మీలో ఒకరు ఇక్కడ బందీగా ఉండాలి. ఫరో జీవం తోడు, మీ తమ్ముడు రాకపోతే మీరు వేగులవారే అని తేల్చి చెప్పాడు. అంతేనా? లేదు, వాళ్ళందరినీ 3 రోజులు జైల్లో పెట్టించాడు. బాబోయ్, ఆ 3 రోజులు వాళ్లకి నరకంలా గడిచుంటుంది. భయం, ఆందోళన, చేసిన తప్పు గుర్తురావడం. ఖచ్చితంగా. 3 రోజుల తరువాత యోసేపు వాళ్ళ దగ్గరికొచ్చాడు. కొంచెం ప్లాన్ మార్చాడు. నేను దేవునికి భయపడేవాడును అని చెప్పి మొదలుపెట్టాడు. ఆ మాట ఎందుకన్నాడు? బహుశా తను అధికారం ఉంది కదా అని అన్యాయం చెయ్యనని చెప్పడమేమో. తరువాత మీరు బ్రతకాలంటే మీలో ఒకడు ఇక్కడ బందీగా ఉండండి, మిగిలిన వాళ్ళు ధాన్యం తీసుకుని వెళ్ళండి అన్నాడు. అంటే అందరూ బందీగా ఉండక్కర్లేదు, ఒక్కరు చాలు. అవును, కాని మీ తమ్ముడైన బెన్యామిన్ను తీసుకుని తిరిగి రావాలి.
అప్పుడే మీరు నిజాయితీపరులను నమ్ముతాను, మీరూ బ్రతుకుతారు, మీ బందీ కూడా బ్రతుకుతాడు అని చెప్పాడు. ఆ ఒక్కరు ఎవరు? షిమ్యోను. వాళ్ళ కళ్ల ముందే షిమ్యోనును బంధించాడు యోసేపు. బహుశా షిమ్యోను పాత్రేమైనా ఉందేమో యోసేపు మీద దాడిలో, అందుకే అతన్నెంచుకున్నాడా? ఉండొచ్చు. బైబిల్లో స్పష్టంగా లేదు, కాని అదొక ఊహ. అయితే ఈ సంఘటనతో సోదరుల్లో కదలిక వచ్చింది. అంటే వాళ్ళు తమలో తాము మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళ భాషలో, హీబ్రూలో. ఈ కష్టాలన్నీ ఎందుకొస్తున్నాయో అప్పుడు అర్థమైంది వాళ్ళకి. తమ తప్పు వల్లే అని. గ్రహించారా? అవును. అయ్యో, మన తమ్ముడు మనల్ని బతిమాలినప్పుడు వాడి వేదన చూడలేదు, మనం కనికరించలేదు, అందుకే ఈ బాధ మనకి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అది నిజమైన పశ్చాత్తాపం. వాళ్లలో పెద్దవాడు రూబేను కూడా మాట్లాడాడు కదా. అవును. రూబేను ఆ చిన్నవాడి విషయంలో పాపం చెయ్యొద్దని చెప్పానా లేదా? విన్నారా? ఇప్పుడు చూడండి, వాడి రక్తం కోసం మనల్ని అడుగుతున్నారు అని గుర్తుచేశాడు. వాళ్ళ అపరాధభావం ఇంకా పెరిగింది. పాపం, వాళ్ళలా మాట్లాడుకుంటోంది యోసేపుకు అర్థమవుతోందని వాళ్ళకి తెలీదు. తెలీదు. మధ్యలో దుబాసి ఉన్నాడు కదా, వాళ్ళేదో రహస్యంగా మాట్లాడుకుంటున్నామనుకున్నారు. కాని వాళ్ల పశ్చాత్తాపం విని యోసేపు తట్టుకోలేకపోయాడు. అంటే ఎమోషనల్ అయ్యాడా? అవును. ఇన్నేళ్ల తర్వాత వాళ్లలో ఈ మార్పు చూసి కళ్ళనీళ్లు ఆగలేదు. పక్కకు వెళ్లి ఏడ్చేశాడు. మళ్లీ మొహం కడుక్కుని ధైర్యం తెచ్చుకుని వచ్చి అప్పుడు షిమ్యోనును బంధించాడు. కఠినంగా కనిపించినా లోపల బాధపడుతున్నాడనమాట. ఖచ్చితంగా. ఆ తర్వాత యోసేపు చేసిన పని ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటది? వాళ్ల గోనె సంచుల్ని ధాన్యంతో నింపించాడు. సరే, అది మామూలే. కాని వాళ్లు కట్టిన డబ్బులు కూడా ఎవరి సంచిలో వాళ్లవి రహస్యంగా పెట్టించేశాడు. దారి ఖర్చులకు కూడా ఇచ్చాడు. ఓవైపు షరతులు, మరోవైపు ఈ సహాయం. ఏంటి దీనర్థం? ఇది కూడా పరీక్షలో భాగమేనేమో. డబ్బు తిరిగి వస్తే వాళ్ళు ఏం చేస్తారు? నిజాయితీగా ఉంటారా? లేక తన కుటుంబం కష్టపడటం అతనికిష్టం లేదా? ఏమో. చాలా సంక్లిష్టంగా ఉంది యోసేపు పాత్ర. అవును. సరే, వాళ్లు ధాన్యం తీసుకుని షిమ్యోనును అక్కడే వదిలేసి భారమైన గుండెల్తో కనానుకు బయలుదేరారు. దారి మధ్యలో ఒక చోట ఆగారు బస కోసం. అప్పుడు జరిగిందా సంఘటన? అవును. ఒక సోదరుడు గాడిదకు మేత వేద్దామని సంచి విప్పాడు. అంతే. పైన ఆ సంచి మూతి దగ్గరే తను కట్టిన డబ్బుల మూట. చూసి షాక్కైపోయుంటాడు. షాక్కు, భయం. వెంటనే మిగతా వాళ్లకి చెప్పాడు. అందరూ చూశారు. వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది. దేవుడు మనకు ఇదేమిటి చేశాడు అని వణికిపోయారు. డబ్బు తిరిగి దొరికితే సంతోషించాలి కదా, వీళ్ళు భయపడుతున్నారేంటి? అదే అపరాధ భావన అంటే. తాము చేసిన పాపానికి దేవుడు శిక్ష వేస్తున్నాడని వాళ్లు గట్టిగా నమ్మారు. ఈ డబ్బే దానికి గుర్తు అనుకున్నారు. అందుకే భయం. వాళ్ల మనస్సాక్షి వాళ్లని వెంటాడుతోందన్నమాట. అవును. సరే, అనేక భయాలతో, అనుమానాలతో వాళ్లు కనాను చేరుకున్నారు. తండ్రి యాకోబు దగ్గరికి వెళ్లారు. జరిగిందంతా చెప్పి ఉంటారు. పూసగుచ్చినట్లు చెప్పారు. ఐగుప్తు అధికారి కఠినంగా మాట్లాడటం, వేగుళ్లని నిందించడం, బెన్యామీనును తీసుకురమ్మనడం, షిమ్యోనును బందీగా ఉంచడం అంతా. వాళ్లు తెచ్చిన సంచులను విప్పినప్పుడు అసలు విషయం బయటపడింది కదా. కరెక్ట్. ధాన్యం తీస్తుంటే ప్రతి ఒక్కరి సంచిలో వాళ్ల డబ్బు మూటలు. అయ్యో! అందరి సంచుల్లోన. అందరి సంచుల్లో. అది చూసి యాకోబు, మిగిలిన కుమారులు అందరూ భయంతో వణికిపోయారు. దారిలో ఒక్క సంచులో దొరికితేనే అంత భయపడితే ఇప్పుడు అందరి సంచుల్లో దొరికేసరికి ఏదో పెద్ద ఆపద రాబోతుందని వాళ్లకనిపించింది. ఆ పరిస్థితిలో యాకోబు ఎలా స్పందించాడు? కొడుకు మాటలు, ఈ డబ్బు మూటలు. యాకోబు కుప్పకూలిపోయాడు. దుఃఖమాగలేదు. మీరు నన్ను పిల్లలు లేనివాడిగా చేస్తున్నారు. యోసేపు పోయాడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామిన్ను కూడా తీసుకుపోతారా? అన్నీ నామీదికే వస్తున్నాయే అని విలపించాడు. అతని వేదన చూడలేం. తండ్రిగా అతని బాధ అర్థం చేసుకోగలం. ఒక కొడుకు లేడు, ఇంకొకడు బందీ, మూడోవాణ్ణి ప్రమాదంలోకి పంపమంటున్నారు. ఆ సమయంలో రూబేను మళ్లీ ముందుకొచ్చాడు. తండ్రిని ఓదార్చాలననుకున్నాడేమో. ఏం చెప్పాడు? చాలా పెద్ద హామీ ఇచ్చాడు. బెన్యామీనును నా చేతికప్పగించు, నేను తీసుకువస్తాను, తీసుకురాలేదనుకో నా 2 కొడుకుల్ని చంపేయి అని. అబ్బా! ఎంత మాట అది! బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పడమే అతని ఉద్దేశం. కాని అది తెలివైన మాట కాదు. యాకోబుకది ఓదార్పునిస్తుందా? అస్సలివ్వలేదు. యాకోబు ఆ మాటల్ని పూర్తిగా కొట్టిపారేశాడు. అవును. ఖరాఖండిగా చెప్పాడు. నా కుమారుడు మీతో రాడు. వాడి అన్నయ్య చనిపోయాడు. వీడొక్కడే నాకు మిగిలాడు, రాహేలుకు. దారిలో వీడికేమైనా అయితే ఈ ముసలితనంలో నన్ను దుఃఖంతో పాతాళానికి పంపినట్టే అని.
అంటే బెన్యామీనును పంపేది లేదని తేల్చేశాడు. తేల్చేశాడు. ఇక్కడ యాకోబులో ఆ ప్రేమ, భయం, గతం తాలూకు పట్టుదల అన్నీ కనిపిస్తున్నాయి. యోసేపు చనిపోయాడనే అతను నమ్ముతున్నాడు. బెన్యామీను ఒక్కడే ఆశ. నిజమే. కాని అతని ఈ నిర్ణయం కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెడుతుంది కదా. అవును. షిమ్యాన్ అక్కడే ఉండిపోయాడు. ఇంట్లో ధాన్యమైపోతోంది. కరువు తగ్గలేదు. పెద్ద సందిగ్ధంలో ముగిసింది ఈ భాగం. మరిప్పుడేంటి పరిస్థితి? షిమ్యోన్ ఐగుప్తులో, బెన్యామీను కనానులో, యాకోబు ఒప్పుకోవడం లేదు, ఆహారం కావాలి. అందుకే ఈ కథనం ఇంకా ఉత్కంఠగా మారుతుంది. యోసేఫు అసలు ప్లానేంటి? కేవలం పరీక్షించడమా, లేక కుటుంబాన్ని రక్షించే పెద్ద పథకమా? యాకోబు తన పట్టుదల విడిచిపెట్టి బెన్యామీనులు పంపిస్తాడా? ఆ సోదరుల అపరాధ భావన వాళ్ళని ఏం చేయిస్తుంది? ఇవన్నీ ఆలోచించాల్సిన ప్రశ్నలు. ఈ కథ కేవలం ఒక కుటుంబ గాథ కాదు. ఇందులో విశ్వాసం, పశ్చాత్తాపం, క్షమాపణ, దైవ సంకల్పం లాంటి ఎన్నో లోతైన విషయాలున్నాయి. కష్టాల ద్వారా దేవుడు మనుషుల్ని ఎలా మారుస్తాడు, చెడు అనుకున్నది కూడా మంచికి ఎలా దారితీస్తుందో చూపిస్తుంది కదా. ఖచ్చితంగా. తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి. యాకోబు నిర్ణయం మార్చుకుంటాడా? బెన్యామీను ఐగుప్తుకు వెళ్తే యోసేపు ఏం చేస్తాడు? అసలు నాటకీయత ముందుంది. అవును. ఈ కుటుంబం యొక్క భవిష్యత్తు, వారి నమ్మకం ఇప్పుడు పెద్ద పరీక్షలో ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితి నుండి వాళ్ళెలా బయటపడతారనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం.